హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డిఎంఆర్ స్టడీస్. ఇప్పుడు మనము ఎన్సిఎఫ్ 2005కు సంబంధించిన ముఖ్యమైన బిట్స్ను గ్రాండ్ టెస్ట్ రూపంలో జరుపుకుంటున్నాము. సరైన సమాధానాలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. మొట్టమొదటి బిట్ తీసుకుంటే ఎన్సిఎఫ్ అనగా ఇక్కడ ఆప్షన్స్ తీసుకుంటే 1 నేషనల్ కౌన్సిల్ ఫ్రేమ్వర్క్, 2 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, 3 నేషనల్ కల్చరల్ ఫ్రేమ్వర్క్, 4 నేషనల్ సెంట్రల్ ఫ్రేమ్వర్క్. దీనికి సమాధానము 2 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అంటే జాతీయ విద్యా ప్రణాళిక చట్టము అంటారన్నమాట. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 చైర్మన్గా వ్యవహరించినది ఎవరు? ఇక్కడ ఆప్షన్స్ తీసుకుంటే 1 ప్రొఫెసర్ రాధాకృష్ణన్, 2 ప్రొఫెసర్ రాకేష్ శర్మ, 3 ప్రొఫెసర్ రాజేష్ శర్మ, 4 ప్రొఫెసర్ యశ్పాల్ శర్మ. దీనికి సమాధానము 4 ప్రొఫెసర్ యశ్పాల్ శర్మ. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 యొక్క నినాదం ఏమిటి? ఆప్షన్స్ తీసుకుంటే 1 లెర్నింగ్ విత్ డూయింగ్, 2 లెర్నింగ్ వితౌట్ బర్డను, 3 లెర్నింగ్ విత్ బర్డను, 4 లెర్నింగ్ వితౌట్ డూయింగ్. దీనికి సమాధానము 2 లెర్నింగ్ వితౌట్ బర్డన్ అంటే భారరహిత అభ్యసనము అని చెప్పి అనడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005కు తాత్విక ఆధారం ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్ తీసుకుంటే 1 జీన్ పియాజే నిర్మాణాత్మకవాదము, 2 బ్రోనర్ నిర్మాణాత్మకవాదము, 3 వైగోటస్కీ నిర్మాణాత్మకవాదము, 4 కోహిలర్ గెస్టాల్ట్ వాదము. దీనికి సమాధానము 3 వైగోటస్కీ నిర్మాణాత్మకవాదం. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005ను ఆమోదించినది ఎవరు? ఇక్కడ ఆప్షన్స్ తీసుకుంటే 1 ఎన్సిటిఈ, 2 సిఏబిఈ, 3 ఎస్సిఈఆర్టీ, 4 ఎన్సిఈఆర్టీ. దీనికి సమాధానము 4 ఎన్సిఈఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అంటారన్నమాట. అంటే పాఠ్యప్రణాళిక చట్టాన్ని పునః సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని ఆధారంగా జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి, దీన్నే ఎన్సిఆర్టీ అంటే ఇది కార్యవర్గం ఏం చేసిందంటే జూలై 14 నుంచి 19 వరకు 2004లో సమావేశం నిర్వహించి ఎన్సిఎఫ్ 2005కు సంబంధించి నిర్ణయం తీసుకున్నారన్నమాట. కాబట్టి ఎన్సిఆర్టీ ఎన్సిఎఫ్ 2005ను ఆమోదించినది. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రాధాన్యత అంశం ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్ తీసుకుంటే 1 జ్ఞాన నిర్మాణం, 2 సమాచార బదిలీ, 3 సిలబస్ను పూర్తి చేయడము, 4 కంఠస్థం గావించుట. దీనికి సమాధానం 1 జ్ఞాన నిర్మాణం. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారము ఆంగ్ల భాషా బోధనా ఉద్దేశం దీనిని నిర్మించడం. ఇక్కడ ఆప్షన్స్ తీసుకుంటే 1 ఏకభాషావాదము, 2 ద్విభాషావాదము, 3 బహుభాషావాదము, 4 ఆంగ్ల భాష మాత్రమే. దీనికి సమాధానం 3 బహుభాషావాదం. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 రూపకల్పనలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? ఇక్కడ ఆప్షన్స్ తీసుకుంటే 1 చైర్మన్తో కలిపి 30 మంది, 2 చైర్మన్ కాకుండా 30 మంది, 3 చైర్మన్తో కలిపి 35 మంది, 4 చైర్మన్ కాకుండా 35 మంది.
దీనికి సమాధానం 3 చైర్మన్తో కలిపి 35 మంది. మన రాష్ట్రం నుంచి ప్రొఫెసర్ శాంతా సిన్హా కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అలాగే ఎన్సీఎఫ్ రూపొందించడానికి 21 ఫోకస్ గ్రూపులు ఏర్పడ్డాయనే విషయాన్ని కూడా మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే గ్రంథంలోని ఏ వాక్యంతో ప్రారంభమవుతుంది? ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే 1 దేశ భవిష్యత్తు తరగతి గది 4 గోడల మధ్య రూపుదిద్దుకుంటుంది. 2 సమకాలీన భారతదేశ సమాజంలో విద్య. 3 సృజనాత్మక శక్తి సహజమైన ఆనందం బాల్యానికి కీలకము. 4 పైవన్నీ. దీనికి సమాధానం 3 సృజనాత్మక శక్తి సహజమైన ఆనందం బాల్యానికి కీలకం. నెక్స్ట్, ఎన్సీఎఫ్ 2005లో 1వ అధ్యాయం దీనిని గురించి తెలుపుతుంది. ఇక్కడ ఆప్షన్స్ తీసుకుంటే 1 అభ్యసనము జ్ఞానమునకు సంబంధించిన అంశాలు. 2 పాఠశాల దశలు పాఠ్య అంశాలు మూల్యాంకనము. 3 జాతీయ విద్యా ప్రణాళిక దృక్పథము. 4 సంస్థాగత సంస్కరణలు. దీనికి సమాధానం 3 జాతీయ విద్యా ప్రణాళిక దృక్పథం అనేటువంటిది 1వ అధ్యాయం గురించి తెలుపుతుందన్నమాట ఎన్సీఎఫ్ 2005లో. నెక్స్ట్, ఎన్సీఎఫ్ 2005లో 2వ అధ్యాయం దీనిని తెలుపుతుంది. ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే 1 అభ్యసనము జ్ఞానమునకు సంబంధించిన అంశాలు. 2 పాఠశాల దశలు పాఠ్యాంశాలు మూల్యాంకనము. 3 జాతీయ విద్యా ప్రణాళిక దృక్పథము. 4 సంస్థాగత సంస్కరణలు. దీనికి సమాధానం 1 అభ్యసనము జ్ఞానమునకు సంబంధించిన అంశాలు అనేటువంటివి 2వ అధ్యాయం గురించి తెలుపుతుంది. నెక్స్ట్, ఎన్సీఎఫ్ 2005లో 3వ అధ్యాయం దీనిని తెలుపుతుంది. ఇక్కడ ఆప్షన్స్ సేమ్. దీనికి సమాధానము 2 పాఠశాల దశలు పాఠ్యాంశాలు మూల్యాంకనం గురించి 3వ అధ్యాయం తెలుపుతుంది. నెక్స్ట్, ఎన్సీఎఫ్ 2005లో 4వ అధ్యాయం దీనిని తెలుపుతుంది. ఇక్కడ ఆప్షన్స్ సేమ్గా ఉన్నాయి, ఒకసారి గమనించండి. ఒకసారి ఆప్షన్స్ 1 పాఠశాల సమయపాలన పాఠశాల క్రమశిక్షణ. 2 పాఠశాల దశలు పాఠ్యాంశాల మూల్యాంకనము. 3 జాతీయ విద్యా ప్రణాళిక దృక్పథము. 4 సంస్థాగత సంస్కరణలు. దీనికి సమాధానం 1 పాఠశాల సమయపాలన పాఠశాల క్రమశిక్షణ గురించి 4వ అధ్యాయం తెలుపుతుంది. నెక్స్ట్, ఎన్సీఎఫ్ 2005లో 5వ అధ్యాయం దీని గురించి తెలుపుతుంది. ఇక్కడ ఆప్షన్స్ తీసుకుంటే 1 పాఠశాల సమయపాలన పాఠశాల క్రమశిక్షణ. 2 పాఠశాల దశలు పాఠ్యాంశాలు మూల్యాంకనము. 3 జాతీయ విద్యా ప్రణాళిక దృక్పథము. 4 సంస్థాగత సంస్కరణలు పరీక్ష సంస్కరణలు అభ్యసన లక్ష్యాలు పాఠ్యపథకం నిర్మాణం. దీనికి సమాధానం 4 అంటే 5వ అధ్యాయము సంస్థాగత సంస్కరణలు పరీక్ష సంస్కరణలు అభ్యసన లక్షణాలు పాఠ్యపథకం నిర్మాణం గురించి తెలుపుతుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఎన్సీఎఫ్ 2005 ప్రధానంగా 4 మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదిస్తుంది. అయితే ఈ క్రింది వాటిలో సరికానిది ఏమిటి? ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే 1 అంటే 1 సరికానిది ఉందనే విషయాన్ని గమనించండి. ఆప్షన్స్ 1 పాఠ్య ప్రణాళికను పాఠ్యపుస్తకాల పరిధిని కుదించరాదు. 2 బట్టి పద్ధతులను విడనాడడము. 3 బయటి జీవితంలో జ్ఞానాన్ని పాఠశాలతో అనుసంధానం చేయడము. 4 పరీక్షలను కఠినతరం చేసి మేధావులుగా చేయడము. దీనికి సమాధానం 4 అనేటువంటి సరికాదనమాట. అయితే ఇక్కడ సరైనదిగా ఏం చెప్పుకోవచ్చు అంటే పరీక్షలను సరళీకరించి తరగతి గది జీవితంతో ఐక్యం చేయడం అనేది ఇక్కడ సరైనదిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ సరికాని మాత్రం 4వది అనే విషయాన్ని మనం గమనించాలి.
నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రతిపాదించిన ప్రధాన మార్పు ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్ తీసుకుంటే 1 విస్తృత సామాజిక పరిసరాల్లో అభ్యసనము, 2 ఉపాధ్యాయుని పర్యవేక్షణలో అభ్యసనము, 3 తరగతి గదిలో అభ్యసనము, 4 పుస్తకాల ద్వారా అభ్యసనము. దీనికి సమాధానము 1 విస్తృత సామాజిక పరిసరాల్లో అభ్యసనము. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారము శిశువును ఏ విధంగా చూడడము సరైన ధోరణి? ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే 1 వర్తమాన మానవుడిగా, 2 భవిష్యత్తు మానవుడిగా, 3 శిక్షణ పొందే ప్రాణిగా, 4 నిరంతర స్వీయ జ్ఞాన నిర్మాణకర్తగా. దీనికి సమాధానం 4 నిరంతర స్వీయ జ్ఞాన నిర్మాణకర్తగా. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం జ్ఞానం పట్ల సరైన దృక్పథం కానిది ఏమిటి? ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే 1 ఉత్పత్తి, ఆచరణ, క్రమబద్ధమైన అనుభవము, 4 ఆలోచనతో కూడిన శారీరక నైపుణ్యము. దీనికి సమాధానం 1 ఒక ఉత్పత్తి అనేటువంటి సరైన దృక్పథం కాదనమాట. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారము 1-2 తరగతులకు మదింపు. ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే 1 ఉండదు, 2 మౌఖికంగా ఉంటుంది, 3 పోటీ పరీక్షలు, 4 వ్రాత పరీక్షలు. దీనికి సమాధానం 1-2 తరగతుల మదింపు ఉండదు కాబట్టి 1 సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నిరంతర సమగ్ర మూల్యాంకనమును ప్రవేశపెట్టాలని సూచించినది ఎవరు? ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే 1 ఎన్సిఎఫ్ 2009, 2 ఆర్టీఈ 2009, 3 ఆర్టీఈ 2010, ఎన్సిఎఫ్ 2005, 4. దీనికి సమాధానం 4 ఎన్సిఎఫ్ 2005. నెక్స్ట్ 10 మరియు 12 తరగతుల బోర్డు పరీక్షలు విద్యార్థులకు ఏ విధంగా ఉండాలని ఎన్సిఎఫ్ 2005 సిఫారసు చేసింది? ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే 1 ఆవశ్యకమైనవిగా, 2 ఐచ్ఛికమైనవిగా, 3 అవసరం లేదు, 4 పైవేవి కావు. దీనికి సమాధానం 2 ఐచ్ఛికమైనవిగా. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారము గణనీయత అనగా? ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే 1 తార్కికంగా ఆలోచించడము, 2 ఎక్కువ ఇంటి పని ఇవ్వడము, 3 గణితాన్ని బోధించడము, 4 గణితంలో ఎక్కువ పరీక్షలు నిర్వహించడము. దీనికి సమాధానం 1 తార్కికంగా ఆలోచించడం. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారము పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించే సాధారణ అంశం ఏమిటి? ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే 1 సంరక్షించే పాఠశాల సిబ్బంది, 2 సమీపంలో పాఠశాల, 3 బరువైన పుస్తకాల సంచులు, 4 సౌకర్యవంతమైన టాయిలెట్స్. దీనికి సమాధానం 3 బరువైన పుస్తకాల సంచులు అనేటువంటివి అసౌకర్యం కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారము పరీక్షా పత్రంలోని 25 నుంచి 40% ప్రశ్నలు ఏ రూపంలో ఉండాలని చెప్పి సిఫారసు చేసింది? ఆప్షన్స్ తీసుకుంటే 1 దీర్ఘ సమాధాన ప్రశ్నలు, 2 స్వల్ప సమాధాన ప్రశ్నలు, 3 బహుళైచ్ఛిక ప్రశ్నలు, 4 పైవేవి కావు. దీనికి సమాధానము 2 స్వల్ప సమాధాన ప్రశ్నలు. నెక్స్ట్ పాఠశాల సమయపాలనకు సంబంధించి
ఎన్సిఎఫ్ 2005తో విభేదించున్నది ఏమిటి? ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే 1 వార్షిక పని దినాలు 200 రోజులు, 2 వార్షిక పని దినాలు 220 రోజులు, 3 పిల్లలు రోజులో 6 గంటల పాఠశాలలో ఉండాలి, 4 ఒక పీరియడ్ నిడివి 45 నిమిషాలుగా ఉండాలి. దీనికి సమాధానము 2 వార్షిక పని దినాలు 220 రోజులు. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 పరీక్షా విధానంలో పాస్ ఆర్ ఫెయిల్ అనే పద సంబంధం వాడకాన్ని నిరుత్సాహపరిచింది. ఎందుకంటే ఈ పదాలు పిల్లవాడిలో సరిపోకపోవడానికి సూచికగా భావించింది. అయితే వీటికి సరైన సమాధానం గుర్తించండి. 1 ప్రావీణ్యత, 2 సామర్థ్యము, 3 జ్ఞానము, 4 పైవన్నీ. దీనికి సమాధానము 2 సామర్థ్యం భావనగా ఉండడం వలన ఆ పాస్ అనే ఫెయిల్ అనే భావన నిరుత్సాహపరిచిందనమాట. నెక్స్ట్ తల్లిదండ్రుల ఆకాంక్షలు పిల్లలపై విపరీతమైన ఒత్తిడి పెరగడంతో వ్యక్తిగత ఎదుగుదల, అభివృద్ధి, నేర్చుకోవడంలో ఆహ్లాదం అన్నీ దెబ్బతింటున్నాయని చెప్పినది ఎవరు? ఇక్కడ ఆప్షన్స్ తీసుకుంటే 1 ఎన్సిఎఫ్ 2009, 2 ఎన్సిఎఫ్ 2005, 3 ఆర్టీఈ 2009, 4 ఆర్టీఈ 2010. దీనికి సమాధానం 2 ఎన్సిఎఫ్ 2005. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005కు సంబంధించి సమానత్వము, నాణ్యత, రాశి అనే 3 అంశాలు మన విద్యారంగంలో పొంతనలేని త్రికోణం వంటివి అని నొక్కి చెప్పింది ఎవరు? ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే 1 జయప్రకాష్ నారాయణన్, 2 జేపీ నాయక్, 3 యశ్పాల్, 4 కొఠారి. దీనికి సమాధానము 2 జేపీ నాయక్. నెక్స్ట్ ఏ చట్టం ప్రకారము పిల్లవానికి ప్రభుత్వం స్వేచ్ఛ స్వాతంత్రం ఇస్తుంది? ఆప్షన్స్ తీసుకుంటే 1 ఎన్సిఎఫ్ 2005, 2 ఆర్టీఈ 2009, 3 పై 2, 4 పై 2 కాదు. దీనికి సమాధానము 2 ఆర్టీఈ 2009. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠశాలలో అభ్యసన మాధ్యమంగా ఉండవలసింది ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్ తీసుకుంటే 1 హిందీ లేదా సంస్కృతం, 2 మాతృభాష, 3 బహుభాషలు, 4 ఇంగ్లీషు. దీని సమాధానం 2 మాతృభాష. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారము నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ముఖ్య ప్రయోజనం ఏమిటి? ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే 1 పరీక్షల పట్ల ఆందోళన, పోటీతత్వాన్ని అధిగమించడము, 2 పరీక్షల ప్రమాణాన్ని పెంచడము, 3 బోధనాభ్యసన స్థాయిని పెంచడము, 4 పరీక్షల విభాగపు పనితీరును మొత్తంగా అభివృద్ధి పరచడము. దీనికి సమాధానము 1 పరీక్షల పట్ల ఆందోళన, పోటీతత్వాన్ని అధిగమించడము నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ముఖ్య ప్రయోజనం. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారము సాంఘిక శాస్త్ర ఇతివృత్తాల్లో లేనిది ఏమిటి? ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే 1 భూమి వైవిధ్యం, 2 ఉత్పత్తి వినిమయం జీవనాధారాలు, 3 రాజకీయ వ్యవస్థలు పరిపాలన, 4 వ్యవసాయం పశు సంపద. దీనికి సమాధానం 4 వ్యవసాయం పశు సంపద అనేటువంటి సాంఘిక శాస్త్ర ఇతివృత్తాల్లో లేనిదిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారము భాషా సామర్థ్యాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచుటకు సృజనాత్మకత కలిగిన భాషోపాధ్యాయుడు అనుసరించాల్సిన
తరగతి గది వ్యూహం ఏమిటి? ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే 1 ప్రాంతీయ భాష, 2 మాతృభాష, 3 బోధనా మాధ్యమము, 4 బహుభాషత్వము. దీనికి సమాధానము 2 మాతృభాష. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ఏ నివేదిక ఆధారంగా రూపొందించబడింది? ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే 1 ఎన్సిఈఆర్టీ, 2 అర్జున్ సింగ్ నివేదిక, 3 యశ్పాల్ కమిటీ, 4 భారం లేని అభ్యసనం 1993. దీనికి సమాధానము 4 భారం లేని అభ్యసనం 1993 ఆధారంగా ఎన్సిఎఫ్ 2005 రూపొందించబడింది. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారము ఒక సెకండరీ పాఠశాల విద్యార్థికి వారంలో ఇచ్చు ఇంటి పని అంటే హోంవర్క్ ఎన్ని గంటలకు మించకూడదు? ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే 1 వారానికి 2 గంటలు, 2 వారానికి 5 నుంచి 6 గంటలు, 3 వారానికి 10 నుంచి 12 గంటలు, 4 వారానికి 8 నుంచి 10 గంటలు. దీనికి సమాధానం 3 వారానికి 10 నుంచి 12 గంటలకు మించకూడదు. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారము ఆరోగ్య మరియు వ్యాయామ విద్య ఒక ఐచ్ఛిక విషయంగా ఏ స్థాయిలో ఉండవచ్చు? ఆప్షన్స్ తీసుకుంటే 1 ప్రాథమిక స్థాయి, 2 ప్రాథమికోన్నత స్థాయి, 3 సెకండరీ స్థాయి, 4 ఉన్నత సెకండరీ స్థాయి. దీనికి సమాధానం 4 ఉన్నత సెకండరీ స్థాయి. నెక్స్ట్ గ్రంథాలయాల పనివేళ్లకు సంబంధించి ఎన్సిఎఫ్ 2005 యొక్క సిఫారసు ఏమిటి? ఆప్షన్స్ తీసుకుంటే 1 కేవలం పాఠశాల వేళల్లో మాత్రమే పనిచేయాలి, 2 పాఠశాల అనంతరం కూడా పనిచేయాలి, 3 సెలవుల్లో కూడా తెరిచి ఉంచాలి, 4 పైవన్నీ. దీనికి సమాధానం 3 సెలవుల్లో కూడా తెరిచి ఉంచాలి. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారము ప్రాథమిక స్థాయిలో హోంవర్క్ కేటాయించాల్సిన సమయం ఎంత? ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే 1 వారానికి గంట, 2 వారానికి 2 గంటలు, 3 వారానికి 6 గంటలు, 4 వారానికి 4 గంటలు. దీనికి సమాధానము 2 వారానికి 2 గంటలు. అలాగే ఎన్సిఎఫ్ 2005 ప్రకారము ప్రాథమికోన్నత పాఠశాలలో వారానికి 6 గంటలు, 6 గంటలు అంటే రోజుకు గంట కింద హోంవర్క్ ఉండాలనే విషయాన్ని కూడా మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారము విద్యార్థుల గ్రంథాలయం కోసం ఎంత సమయం కేటాయించాలి? ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే 1 రోజుకి 1 పీరియడ్, 2 వారానికి 1 పీరియడ్, 3 వారానికి 2 పీరియడ్స్, 4 వారానికి 4 పీరియడ్స్. దీనికి సమాధానము 2 వారానికి 1 పీరియడ్ మాత్రమే కేటాయించాలి. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారము ఈ క్రింది తరగతుల్లో ప్రవేశాల కొరకు ప్రవేశ పరీక్ష నిర్వహించరాదు. ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే 1 5, 8, 11 తరగతులు, 2 6, 8, 11 తరగతులు, 3 8, 10, 11 తరగతులు, 4 8, 11, 12 తరగతులు. దీనికి సమాధానం 1 5, 8, 11 తరగతులు. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారము ఈ క్రింది సబ్జెక్టులకు ప్రతిరోజు 1 పీరియడ్ తప్పనిసరిగా ఉండాలి. ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే 1 గణితము సైన్స్, 2 భాషా గణితము, 3 భాషా సైన్స్, 4 భాషా గణితము సైన్స్.
దీనికి సమాధానం 3 భాష సైన్స్లో ఖచ్చితంగా ఓ పీరియడ్ ఉండాలి. నెక్స్ట్ ఎన్సీఎఫ్ 2005 ప్రకారం మూల్యాంకనంలో గుణాత్మకమైన రిపోర్టుతో పాటు మార్కులు గ్రేడులు ఈ దశలోని మూల్యాంకనంలో ఉంటాయి. ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే 3-5 తరగతులు, 2 3-8 తరగతులు, 3 5-8 తరగతులు, 4 5-10 తరగతులు. దీనికి సమాధానం 2 3-8 తరగతులు. నెక్స్ట్ ఎన్సీఎఫ్ 2005 ప్రకారము ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల ప్రాథమిక స్థాయి బడి మానవిక శాతం ఎంత? ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే 1 35%, 2 53%, 3 33%, 4 25%. దీనికి సమాధానం 2 53%. నెక్స్ట్ ఎన్సీఎఫ్ 2005 ప్రకారము 3 4 5 తరగతులకు ఇంటి పని ఇవ్వవలసిన సమయము. ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే 1 ఇంటి పని ఇవ్వకూడదు, 2 వారానికి 2 గంటలు, 3 ప్రతిరోజు 1 గంట, 4 రోజు 2 గంటలు. దీనికి సమాధానము 2 వారానికి 2 గంటలు. నెక్స్ట్ పరీక్షా సంస్కరణలకు సంబంధించి ఎన్సీఎఫ్ 2005 యొక్క సిఫారసు ఏమిటి? ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే 1 మౌఖిక పరీక్షలకు ప్రాధాన్యత, 2 పరీక్షలకు పాఠ్యపుస్తకాలు మాత్రమే ప్రాతిపదికగా ఉండాలి, 3 స్మృతి ఆధారిత నిరీక్షలకు ప్రాధాన్యత, 4 పుస్తక ఆధారిత పరీక్షలను నిరుత్సాహపరచుట. ప్రధానమైన సిఫారసు ఏమిటో గమనించాలి. ఇక్కడ దీనికి సమాధానం 1 మౌఖిక పరీక్షలకు ప్రాధాన్యత. నెక్స్ట్ పరీక్షా సంస్కరణలకు సంబంధించి ఎన్సీఎఫ్ 2005 యొక్క ప్రధాన సిఫారసు చేయనిది ఏమిటి? కింది వాటిలో సిఫారసు చేయనిది ఏమిటో గమనించండి. 1 జట్టు పని మూల్యాంకనానికి ప్రాధాన్యత, 2 సమయ పని లేని పరీక్షలు ప్రవేశపెట్టుట, 3 రాత పరీక్షలకు ప్రాధాన్యత, 4 పుస్తకాధారిత పరీక్షలకు ప్రోత్సాహము. అయితే ఇక్కడ సిఫారసు చేయనిది ఏమిటి? దీనికి సమాధానం 3 రాత పరీక్షలకు ప్రాధాన్యత, సిఫారసు చేయలేదు. నెక్స్ట్ ఎన్సీఎఫ్ 2005 స్టీరింగ్ కమిటీలో సభ్యుల సంఖ్య ఎంత? ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే 1 21 ఫోకస్ గ్రూపులు 150 సభ్యులు 15 మంది సభ్యులు 2 20 ఫోకస్ గ్రూపులు 30 మంది సభ్యులు, 3 22 ఫోకస్ గ్రూపులు 18 మంది సభ్యులు, 4 23 ఫోకస్ గ్రూపులు 20 మంది సభ్యులు. దీనికి సమాధానం 1 21 ఫోకస్ గ్రూపులు 15 మంది సభ్యులు ఉంటారన్నమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్సీఎఫ్ 2005 రూపకల్పనకు ఉద్దేశించి స్టీరింగ్ కమిటీలో సభ్యులు ఎవరు? ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే 1 జయప్రకాష్ నారాయణన్, 2 ప్రొఫెసర్ శాంతా సిన్హా, 3 సుశీల్ కుమార్, 4 రాజీవ్ కుమార్. దీని సమాధానం 2 ప్రొఫెసర్ శాంతా సిన్హా. నెక్స్ట్ ఎన్సీఆర్టీ రూపొందించిన ఎన్సీఎఫ్ 2005 అనేది జాతీయ విద్యా ప్రణాళిక చట్టాల్లో ఎన్నోవది? ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే 1 1వది, 2 2వది, 3 3వది, 4 4వది. దీనికి సమాధానం 4వది. 4 సమాధానం అంటే మొట్టమొదటి 1977లో, తర్వాత 1988లో,
2000లో మూడవది, ఇప్పుడైతే 2005లో నాలుగవది అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 50వ బిట్ కానీ తీసుకున్నట్టయితే ప్రస్తుత కేంద్ర విద్యాశాఖ మంత్రి అంటే కేంద్ర మానవ వనరుల విద్యాశాఖ మంత్రి ఎవరు ప్రజెంట్? దీనికి సమాధానము ప్రజెంట్ ధర్మేంద్ర ప్రధాన్ అనే అతను కేంద్ర మానవ వనరుల విద్యాశాఖ మంత్రిగా ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఎవరంటే ఆదిమూలపు సురేష్. అలాగే తెలంగాణ ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఎవరంటే సబితా ఇంద్రారెడ్డి అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా ఎన్సీఎఫ్కి సంబంధించిన అతి ముఖ్యమైన బిట్స్ చెప్పుకున్నాం. ధన్యవాదాలు.